8వ వచనం చదవండి. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువాడు దానినే కోయుదురు. ఈ వాక్యం బాగా అర్థం కావాలని మరొకరు చదవండి. ఈ వాక్యం నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురంట. దేవునికి స్తోత్రం కలుగునగా. దేన్ని దున్నుతున్నారంట? దున్నేటప్పుడు అక్రమాన్ని మరి ఆధారం చేసుకుని ఆ భూమిని దున్నుతూ ఉన్నారు. తర్వాత ఏమి విత్తుతున్నారంట? కీడుని విత్తుతూ ఉన్నారంట. ఆ తర్వాత ఏమవుతుంది? దానినే వారు మరలా కోయుదురు అన్నట్లుగా అద్భుతమైన మాట యొక్క ఎలీఫజు నోట నుంచి మనకు ఈ రాత్రి వెలువడుతూ ఉంది కదా. చూడండి, ఎలీఫజుకున్నటువంటి జ్ఞానముతో పలుకుతున్న అద్భుతమైన మాటలు ఇవి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనకు తెలిసిన మాట ఏంటి? ఏమి విత్తుతారో దాన్ని కోస్తారన్న మాట మనకి తెలుసు. కానీ ఇక్కడ ఎలీఫజు ఏమన్నాడంట? చూడండి, దున్నటము గురించి కూడా మాట్లాడుతున్నాడు. దేని గురించి అంట? అక్రమమును దున్ని కీడును విత్తడం. అంటే చూడండి, రెండంతలుగా కోసుకుంటారన్నట్లుగా ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతకు మనం ఏమి విత్తాలండి? మనం విత్తనము విత్తేటప్పుడు ఏ విత్తనం విత్తాలి? ఒక పొలంలో రైతు ఎలాంటి విత్తనాలు విత్తుతాడండి? మంచి విత్తనాలే విత్తుతాడు. ఎందుకని? మంచి విత్తనాలు కానీ ఆ యొక్క పొలంలో కానీ చల్లినట్లయితే ఆ పంట దిగుబడి చాలా అద్భుతంగా వస్తుందని రైతు భావించి చాలా శ్రేష్టమైన నాణ్యమైన గింజలను తీసుకొచ్చి తన పొలమంతా కూడా ఏం చేస్తాడంట? చల్లుతూ ఉంటాడు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ కూడా మనము ఎలాంటి విత్తాలంట? మంచి వాటిని మనం విత్తాలి. ఎక్కడ విత్తాలండి? మనకు పొలాలు ఉన్నాయా? మనకున్నటువంటి ఆ 10 ఎకరాలు కావచ్చు, 20 ఎకరాలు కావచ్చు, వెంటనే విత్తనాలు తీసుకెళ్ళి ఏం చేయాలంట? చల్లేసి రావాలి. అంతే కదండి. ఈ పొలము దేనికి సాదృశ్యంగా కనబడుతుంది? మన హృదయానికి. ఏంటంట? మన హృదయము. ఇదంతా వాక్యమంతా కూడా మన హృదయం గురించే. మన హృదయాన్ని చాలా ఎలా ఉంచుకోవాలంట? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన హృదయంలో ఏదైతే విత్తుతున్నామో అదే ఏమవుతుందంట? మొలకెత్తుతూ ఉంది అంటాడు కదా దేవుడు. మీరు గోధుమ గింజ విత్తిన తర్వాత పంట ఏమొస్తుందంట? గోధుమ పంట వస్తూ ఉంది. మీరు ద్రాక్ష పంట వేసినట్లయితే కనుక ఆ యొక్క ద్రాక్ష పంట మీకు పైరుకు వస్తుంది కదా. ఇది విత్తి మరొక పంటను ఆశించడం చాలాది అవివేకం అన్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము ఏదైతే విత్తుతామో దాన్ని మాత్రమే మనము కోస్తామని పలుమార్లు దేవుడు ఆ యొక్క వచ్చినటువంటి ప్రజలతోనూ శిష్యులతో కూడా ఈ మాట చెప్పడం జరిగింది. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనము విత్తే క్రమంలో, అంటే అది మనం చేసేటువంటి పనులు కావచ్చు, నోటి మాటలు కావచ్చు. చిత్తరి మాట, చేసేటువంటి పనులు, నోటి మాటలు, ఈ రెండు కూడా చాలా పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పటికప్పుడు కూడా మన చేతల్లోనూ నోటి మాటల్లో కూడా ఏ విధమైనటువంటి లోపాలు ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఉన్నట్లయితే మనం ఏ పని చేస్తామో అదే మనకు రిపీట్ అవుతుంది. ఏ మాట అయితే పలకటం అంటే కాని మాటలు, వ్యర్థమైన మాటలు, ఏ నోట నుంచి మనమైతే పలికామో మరలా అవి ఏం చేయాలంటే మనం వెనక్కి తీసుకోవాలి, తప్పదు. ఈ శిష్టాన్ని దేవుడు ఈ ప్రపంచం అంతా కూడా ఏం చేశాడు? పెట్టేశాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సిస్టము దానికదే అమలైపోతూ ఉంది. దేవుడు పెట్టిన సిస్టమ్ ఇది. కాబట్టి ఈ సిస్టమ్ నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ క్రమంలో విశ్వాసులైనా దేవుని సేవకులైనా ఎవరైనప్పటికీ కూడా దేవుడు పెట్టిన ఈ సిస్టమ్ నుంచి ఎవరు కూడా ఏమవలేరంట? తప్పించుకోలేరండి. కాబట్టి మనము చేసే పని ఎలా ఉండాలి? పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. దేవునికి నచ్చేటట్టుగా మన చేతలు, మన పనులు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మన నోటి మాట కూడా ఎలా ఉండాలంట? ఎదుట వారికి మేలు కలిగించే విధంగానే ఉండాలి, కానీ కీడు కలిగించేదిగా మన నోటి మాటలు ఉండకూడదని ఈ యొక్క వాక్యము ద్వారానే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనము చూడండి, అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటే ఉండాలి. ఎందుకంటే మనము పరలోకానికి ప్రయాణంలో ఉన్నాం. ఎక్కడికంట? అది మన యాత్రలో ఉన్నాం కదా. ప్రయాణంలో ఉన్నాం, యాత్రలో ఉన్నాం. దేవుని రాజ్యానికి చేరాలని మనం ఏం చేస్తున్నాము? ఒక ప్రయాణము చేసుకుంటూ ఉన్నాం. ఈ ప్రయాణము చేసుకుంటున్న క్రమంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ మార్గ మధ్యలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలను అనుసరించి మనం ఏం చేయాలంట? మన జీవితాన్ని సరి చేసుకుంటూ ఉండాలి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని దేవుని మాటను పెడచెవిని మనము పెట్టకూడదు. కాబట్టి చూడండి, మనం చేసేటువంటి పనులు, మాట్లాడే మాటలు, నడిచేటువంటి నడక, ఇవన్నీ కూడా దేవుని దృష్టికి ఇష్టముగా ఉండాలి. చెప్తారు ఈ మాట, దేవుని దృష్టికి ఇష్టంగా ఉండాలి, ఆయనకి ఇష్టంగా ఉండాలి, ఆయన చిత్తానుసారంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనను కరుణిస్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనం మంచిని విత్తామనుకోండి, మంచినే కోస్తాం. మనం మేలుని విత్తామనుకోండి, మేలునే మనం కోస్తాం. ఎవరికైనా మనము సహకారాన్ని విత్తామనుకోండి, మరలా మనము సహకారాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం వెళ్ళిన ప్రతి చోట కూడా ఏ విధమైన దురుద్దేశం లేకుండా ప్రేమతో మరి హృదయపూర్వకముగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక అని గాని మనం పలికితే, ఏమండి మీరు చాలా సీరియస్ గా ఆమెనామని చెప్పేస్తారు, అని సీరియస్ గా కానీ మీరు చెప్పారనుకోండి, మనం ఎంటేం వస్తాయంట, అదే వస్తాయి. కానీ మనసులో నొచ్చుకున్నాం అనుకోండి, మనసులో వారిని హీనపరుచుకున్నాం అనుకోండి, చూడండి నోటితో ఒక్క మాట కూడా పలకలేదు మీకాలు. ఎవరంట? ఎవరు మీకాలు? ఎవరండి మీకాలు? ఎవరు? దావీదు యొక్క భార్య, మొట్టమొదటి భార్య. ఎవరంట? మొట్టమొదటి సౌలు యొక్క కుమార్తె మీకాలు. ఈ యొక్క మీకాలు హృదయంలో హీనపరుచుకుంది ఎవరిని? దావీదుని. ఏమని? ఏదో చిన్న మాట మాత్రమే, నోటి నుంచి కూడా మాట రాలేదు, నోటి నుంచి మాట రాలేదు కానీ హృదయంలో హీనపరుచుకుంది దావీదుని. వెంటనే ఆమె యొక్క గర్భాన్ని దేవుడు మూసేశాడండి. ఇంకా జీవితాంతము ఆమెకు పిల్లలు కలగకుండా దేవుడు ఏం చేశాడంట, ఆమె గర్భమును దేవుడు మూసివేశాడు. ఎందుకని అక్కడ దావీదు ఏం చేస్తున్నాడండి? కాని పని చేస్తున్నాడా? ఏమండి కాని పని చేస్తున్నాడా? లేకపోతే ఆమెకు వ్యతిరేకమైన పనులు ఏమైనా చేస్తున్నాడా? ఆమెను పక్కన పెట్టేసి మరొక స్త్రీతో ఏమైనా మాట్లాడుతున్నాడా? లేదు కదా. ఏం చేస్తున్నాడు దావీదు? దేవుని మందసాన్ని తీసుకొస్తూ ఉండగా పాటలతో దేవుని కనపరుస్తూ ఉన్నాడు. ఎలాగంట? పాటలు పాడుతూ, ఆ యొక్క వాయిద్యాలు వాయిస్తూ, సితారా వాయిస్తూ, ఇదిగో మరి దేవుని స్తుతించడంలో నిమగ్నమైపోయాడు. ఈ నిమగ్నమయ్యే క్రమంలో ఒంటి మీద బట్ట ఉందో లేదో కూడా చూసుకోకుండా దేవుళ్ళు పరవశించి పాడుతూ ఉండగా ఈమె కిటికీలో నుంచి చూసి, ఎక్కడి నుంచి అంట, ఆ ఇంటి మేడగదిలో నుండి, ఆ కిటికీలో నుండి తన భర్తను చూసి ఏమన్నదంట, హీనపరుచుకుంది. ఏ మాట పలకకుండా హృదయంలోనే హీనపరుచుకున్న కారణము చేత ఏదైతే విత్తిందో అదే కోసుకుంది.